తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. సో నేను చాలా మందిని అడుగుతూ ఉంటాను, అప్పులు తీర్చడం ఎలాగా, అప్పులు తీర్చడానికి ఏదైనా రెమెడీలు చెప్పండి, ఇట్లా అడుగుతూనే ఉంటాను. కానీ కొన్ని సందర్భాల్లో అప్పులు అనివార్యంగా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, అది పీకల మీదకి వచ్చేసింది అనుకోండి, అన్ని డబ్బులు మన దగ్గర ఎఫోర్డ్ చేసే పరిస్థితి లేనప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. పెళ్ళిళ్ళు చేయాల్సిన సందర్భం, ఒక్కోసారి కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని అంటూ ఉంటారు కదా. ఆ పెళ్లి గడియ వచ్చేసింది, అయ్యో డబ్బులు లేవు కానీ పెళ్లి చేసేయాలి అన్నప్పుడు అప్పు చేస్తారు. అప్పుడు అప్పు పుట్టాలి కదా. సో ఇట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా అప్పు చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఎటువంటి సమయంలో అప్పు చేస్తే అది త్వరితగతిన తీరే పరిస్థితి ఉంటుంది అనేది ఏమైనా ఉంటుందా? దానికి ఖచ్చితంగా ఈ సమయంలో చెయ్యండి, ఫాస్ట్గా తీరిపోతుంది అని చెప్తారా? అది కూడా ప్రేక్షకులకి చెప్తే డెఫినెట్గా యూజ్ అవుతుంది. తప్పనిసరిగా అండి. సహజంగా మనకి అప్పులు చేయవలసిన పరిస్థితులు పాజిటివ్గాను నెగటివ్గాను ఉంటాయి. పాజిటివ్గా అన్న సందర్భాలలో మన అవసరాల నిమిత్తం ఇంట్లో జరుగుబాటుకు సంబంధించి, లేదా ఇంకా పాజిటివ్ అంటే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి, ఏదైనా విలువైన వస్తువులు కొనుక్కోవటానికి మనకి తగినంత డబ్బు లేనప్పుడు ఆ మిగతా డబ్బు సమకూర్చుకోవటానికి అప్పు చేస్తూ ఉంటాం. కానీ అప్పు సదుపాయం అందుబాటులో ఉంది కదా అని అవసరాలని గురించి ఆలోచించటం. ఉదాహరణకి బయట ఫ్రీ కార్ మేళా ఉంది, ఈ సమయంలో మీకు 0% ఇంట్రెస్ట్ తోటి ఇస్తున్నాము కాబట్టి మీరు తీసుకోండి అంటే అక్కడ సదుపాయం ఉంది. అటువంటి సదుపాయాన్ని ఉపయోగించుకోవటానికి మన కారు అవసరం అని గుర్తించి తీసుకోవటం, అటువంటి వాటికి సలహా ఇవ్వలేను. కానీ ఏదైనా స్థిరాస్తికి సంబంధించి తక్కువ రేట్లో వస్తుంది, బ్యాంకు వారు చాలా తక్కువ వడ్డీతోటి ఇస్తున్నాము, ఇది మీరు తీసుకోండి మీకు అర్హత ఉన్నది అన్న సన్నివేశాల్లో మనకు రుణ సదుపాయానికి వెళ్ళొచ్చు. ఇది ఓన్లీ పాజిటివ్ సైడ్. అందులో మరొకటి మన అనారోగ్య సమస్యలకు, మన కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలకు, వీటన్నిటికీ అప్పు తీసుకోవటానికి సంబంధించి. కానీ నెగిటివ్ సైడ్ తీసుకున్నప్పుడు దురలవాట్లు అంటే అది బహుశా పారవశ్యతకు సంబంధించింది కావచ్చు, జూదానికి సంబంధించింది కావచ్చు. కాబట్టి ఇటువంటి వాటికైతే నేను రెమెడీ అటువంటి ఇప్పుడు చెప్పేదేమి పనికిరాదని అనుకోవచ్చా? చెప్పలేను. దాని గురించి చెప్పటం సంస్కారం కాదు, సమంజసము కాదు. కాబట్టి ఇక్కడ కేవలం పాజిటివ్ సైడ్ మాత్రమే చూస్తున్నాం. దేనికైనా మనకి ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి అప్పు తీసుకోవటం కానీ అప్పు తీర్చటం కానీ వీటన్నిటికీ సంబంధించి కారకుడు కుజుడు. రెండవ కారకత్వం బుధుడు. ఇందులో అవసరాన్ని బట్టి అంటే స్థిరాస్తుల్లో గృహ నిర్మాణానికి లేదా గృహ కొనుగోలుకి సంబంధించి వీటన్నిటికీ కారకుడు శుక్రుడు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించి అనుకూలమైన పాజిటివ్ ఉన్నదా లేదా అనేది మనం పరిగణలో తీసుకోవాలి. మనకి లగ్నాలు చర, స్థిర, ద్విస్వభావ. ఇందులో మనం అప్పు తీసుకునేది తీర్చవలసిన పరిస్థితి, తీర్చాలన్న యాటిట్యూడ్ ఉంటుంది మాక్సిమం. తీర్చవలసిన పరిస్థితి ఖచ్చితంగా కూడా. కాబట్టి మనకి వ్యక్తుల దగ్గర నుంచి అప్పు తీసుకున్నాం అనుకో, వ్యక్తుల దగ్గర నుంచి అంటే పరిచయస్తుల దగ్గర నుండి స్వల్ప వడ్డీకో దానికి తీసుకున్నాం అనుకోండి, అది స్థిర లగ్నాల్లో పెట్టుకోవద్దు. స్థిరంగా అంటే మళ్ళీ రిపీటెడ్గా వాళ్ళతోటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. స్థిర లగ్నాలు ఏమేమిటి సార్? చరాస్థిర, ద్విస్వభావ, వృషభ లగ్నం ఉన్నాయి కదా. ఇటువంటివి కాకుండా చర లగ్నాలు, మేష లగ్నం ఇటువంటి చర లగ్నాలకు సంబంధించి మనం తీసుకుంటాం. ప్రతి లగ్నానికి 4వ లగ్నం అదే రాశి. ఇప్పుడు ఉదాహరణకి
మేష లగ్నం చెర లగ్నం అయింది అనుకోండి, తర్వాత చెర లగ్నం ఏదో కర్కాటకం. కర్కాటకం అవుతుంది, దాని తర్వాత చెర లగ్నం తుల. తుల. అలానే స్థిర లగ్నాలు అనుకున్నాం, స్థిర లగ్నాలకి వృషభ లగ్నం స్థిర లగ్నం అయింది, తర్వాత స్థిర లగ్నం సింహం. సింహం. కాబట్టి చెర లగ్నాలలో దగ్గర వారి దగ్గర నుంచి, Hmm. సన్నిహితుల దగ్గర నుంచి, వారి దగ్గర నుంచి ఆర్థికపరమైన సహాయాలు తీసుకోవటానికి, చేబదులు తీసుకోవటానికి, మన మాట పోకుండా సరైన సమయంలో తీర్చటానికి చెర లగ్నాలు పనికొస్తాయి, ఉపయోగపడతాయి. ఉపయోగపడతాయి. స్థిర లగ్నాల్లో ఎప్పుడూ అప్పులు చేయొద్దు. ఎందుకు అంటే స్థిర లగ్నాల్లో అప్పులు చేయటం వలన ఆ అప్పు స్థిరంగా ఉండిపోతుందా? అలా అని కాదు, ఆ. మరలా రిపీటెడ్ గా చేయవలసిన ఇందాక పరిస్థితి. అన్నారు కదా. అలా కాకుండా ద్విస్వభావ లగ్నాలు, ద్విస్వభావ లగ్నాలు అంటే మిథున లగ్నం, మిథున లగ్నం నుంచి 4వ లగ్నం ఏదవుతుంది, కన్యా లగ్నం, కన్యా, ధనస్సు, మీనము. ధనస్మి. కాబట్టి ఈ లగ్నాలకు సంబంధించి వీటిల్లో ప్రభుత్వపరమైన అంటే బ్యాంకుల నుంచి, ఆర్థిక సంస్థల నుంచి రుణ సదుపాయాలు తీసుకోవటానికి అనుకూలం. వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో మన చేతుల్లో ఉండదు కదా అది సార్. ఫాస్ట్ గా ద్విస్వభావ లగ్నాల్లో చేసినప్పుడు మనకి త్వరగా వారి దగ్గర నుంచి మనకు రుణ సదుపాయం లభిస్తుంది. అంటే అప్లై చేయడం ద్విస్వభావ లగ్నంలో అప్లై ద్విస్వభావ చేయండి. లగ్నాల్లో అప్లై చేయడం Okay. కారణం ఏమిటి అంటే అందులో మనం సహజంగా బ్యాంకులో చూస్తుంటాం ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అని, రకరకాలుగా yes. అప్పులు దాన్ని పెంచుకోవటానికి తగ్గించుకోవటానికి ఏదో వెసులుబాట్లు ఉంటాయి. ఉంటాయి. కాబట్టి ద్విస్వభావ లగ్నంలో మరలా మనం అక్కడ రిపీటెడ్గా బంగారం తాకట్టు పెట్టడం, బంగారం తాకట్టు పెట్టిన తర్వాత విడిపించుకొని మరలా బంగారం రేటు పెరిగింది అని మరలా ఇంకోసారి తాకట్టు పెట్టడం, ఇవన్నీ ఉంటాయి కదా ద్విస్వభావ లగ్నాల్లో. లేదా ఇంటికి సంబంధించి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్లో తీసుకున్న దాన్ని ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్లోకి మార్చుకోవటం, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్లో ఉన్న దాన్ని ఫిక్స్డ్ దాంట్లోకి మార్చుకోవటం, లేదా మరొక రకమైన ప్రయత్నం చేయడం. కాబట్టి ఈ 2 తత్వాలు, ఒకటి చరలగ్నాలలో వ్యక్తుల నుండి అంటే అధిక వడ్డీకి ఇచ్చే వ్యక్తులు, అది కాదు అంటే అది వ్యాపారం చేశారు, మనకు పరిచయస్తులు వారి దగ్గర నుంచి తీసుకోవటానికి, పరిచయస్తుల దగ్గర నుండి చేబదులు తీసుకోవటానికి చరలగ్నాలు ఉపయోగపడతాయి. ఆర్థిక సంస్థల నుండి సమంజసమైన వడ్డీ రేటుకి ఇచ్చే విషయాలకి ద్విస్వభావ లగ్నాలు ఉపయోగపడతాయి. స్థిర లగ్నాలలో మాత్రం అప్పులు చేయటం అది హర్షణీయం కాదు, సజెస్టబుల్ కాదు. చూసుకోవాలి దాని ఎప్పుడెప్పుడు ఏ ఏ లగ్నాలు ఉన్నాయనేది చూసుకొని అప్పుడు దాని గురించి అప్పుల గురించి ప్రయత్నాలు చేసుకున్నప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది. రెండవ పాయింట్, ఇందులో ముందు వివరించినట్లుగా కుజునికి సంబంధించి మనం శుభకార్య నిమిత్తం అప్పులు చేస్తున్నాం అనుకున్నాం. శుభకార్య నిమిత్తం అనుకుంటే ఇంట్లో సంతానం వివాహానికి సంబంధించో, మన వివాహానికి సంబంధించో, లేకపోతే ఒక గృహ నిర్మాణానికి సంబంధించో, అన్ని శుభకార్య మూలకగా అప్పు మనకున్న డబ్బు కాకుండా ఇంకొంచెం ఏదో కొంచెం మిగిలి ఉంటే దాని గురించి అప్పు చేయవలసిన పరిస్థితి ఉన్నది అనుకున్నాం. అటువంటి సందర్భంలో లగ్నంలో అంటే లగ్నంలో కానీ, లగ్నం నుంచి పంచమ స్థానంలో కానీ, నవమ స్థానంలో కానీ అంటే 120 డిగ్రీల కోణస్థితి ఇచ్చే విధంగా ఉన్న గురు శుక్ర గ్రహాలు ఏ గ్రహం ఉన్నా అంటే శుభంగా ఉన్నప్పుడు, శుభ గ్రహ ఈ విధంగా ఉన్నప్పుడు అప్పుల గురించి ప్రయత్నాలు చేయటం శుభకార్యాలకి చాలా అనుకూలం. వీటిల్లో దైవ బలం గురించి పొందటానికి ఒక చిన్న మంత్రం, గణేశునికి సంబంధించిన ఒక ప్రత్యేక మంత్రం, ఇప్పటిదాకా నేను మీకు చెప్పిన అప్పుల ఇది అని, దీన్ని తాజిక సిద్ధాంతం అంటారు. అంటే ఒక తాజికము అనేది అది హోరాశాస్త్రం, అది కూడా జ్యోతిష శాస్త్రానికి సంబంధించి అందులో ఉన్న ఒక ప్రత్యేకమైన పద్ధతులను నేను మీకు వివరించాను. ఇది రెండవది మతపరమైనది, మంత్రశాస్త్రానికి సంబంధించి. ఇందులో గణపతి ఆరాధన చేసుకోవటం, మనం ఈ శుభకార్య నిమిత్తం సహజంగా మనం ఏదైనా శుభకార్యాలు మొదలు పెడుతూ ఉన్నప్పుడు మొట్టమొదటి గణపతికి ముడుపు కట్టుకోవటం, కొన్ని ప్రాంతాల్లో మీది కట్టడం అంటారు. ముడుపు కట్టుకోవటం ఎలా సాంప్రదాయం, అదే సమయంలో మనం ఈ పని మొదలు పెడుతున్నాము అని అనుకున్నప్పుడు కేవలం సింపుల్గా ఉండే ఒక మంత్రం, అది దాంట్లో ప్రత్యేకమైన బీజాక్షరాలు ఇదేం లేదు. ఇందులో శ్రీమణి అనే బీజాక్షరం సహజంగా మనం ఉపయోగపడేది.
దాని తర్వాత గణపతికి సంబంధించి గ్లౌమ్ అనే పదం. ఓం శ్రీం గ్లౌం గణపతయే శీఘ్రమే రుణయోగం కురు కురు స్వాహ. రుణ యోగం కురుకురు స్వాహ. రుణయోగం కురు కురు స్వాహ. మళ్ళా చెప్పనా? ఓం శ్రీం గ్లౌం గణపతయే శీఘ్రమే రుణయోగం కురు కురు స్వాహ. ఇది మంత్రశాస్త్రంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఇది మా గాణపత్యానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకుంటున్నప్పుడు ఇది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. త్వరితగతిన అప్పు పుడుతుందా? వెంటనే దొరుకుతుంది. శుభకార్యాలకు సంబంధించి ఆ సంకల్పం చెప్పుకొని మనం ప్రయత్నాలు చేసుకుంటున్నప్పుడు అందులో ఇందాక చెప్పినట్లుగా లగ్నం నుంచి లగ్న భావం కానీ పంచమ భావం కానీ నవమ స్థానంలో అంటే 120 డిగ్రీల కోణస్థితిలో ఉన్నప్పుడు ఇవి ఉపయోగపడతాయి. దాని తర్వాత ఎన్నిసార్లు ఈ మంత్రం చదవాలి సార్? 108 సార్లు ధ్యానం చేసుకుని సంకల్ప శుద్ధితోటి వక్రతుండ రూపాన్ని తలుచుకుంటూ ఒక్కసారి చేసుకొని మొదలుపెట్టినా మంచి ఫలితాలను ఇస్తుంది. కాన్సన్ట్రేషన్ మ్యాటర్స్. కాన్సన్ట్రేషన్. దాని తర్వాత ముఖ్యంగా శని నక్షత్రాలలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలు వారి నక్షత్రం ఏదైనప్పటికీ పొరపాటున అది వారికి నైధన తార కాకుండా ఉన్న సందర్భంలో ఓకే మిగతా ప్రత్యుక్తారైనప్పటికీ కూడా జన్మతారైనప్పటికీ కూడా ఈ నక్షత్రాలలో శని నక్షత్రాలలో అప్పు గురించి ప్రయత్నాలు చేసినప్పుడు ఇటువంటి కాంబినేషన్లో చేసినప్పుడు వారి త్వరితగతిన అప్పు లభించే అవకాశాలు ఉంటాయి. దీని తర్వాత రెండవ పాయింట్, ఏదైనా కష్టమైన పనిలో అంటే ఉదాహరణకి మనకి తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది, ఇందాక మీరు అడిగినట్లుగా ఆసుపత్రికి సంబంధించో వైద్య రంగానికి సంబంధించో లేదా మరొక అత్యవసర పరిస్థితితో ఏదో ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడేది ఇటువంటి లగ్నాలకి ఉపయోగపడుతుంటాయి. ఇటువంటి సందర్భాలలో కుజునికి సంబంధించిన నక్షత్రాలలో, కుజ నక్షత్రాలు ఏమిటి? మృగశీర్ష, చిత్త, ధనిష్ట. ఈ నక్షత్రాలలో అప్పుల గురించి అటువంటి వాటికి సంబంధించి ప్రయత్నాలు చేసుకున్నప్పుడు అది అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ కూడా చర లగ్నాలకి సంబంధించి ఇందాక ద్విస్వభావ లగ్నాలకు గవర్నమెంట్కి సంబంధించి అంటే ప్రభుత్వపరమైన బ్యాంకులు వీటన్నిటిలో కూడా మనం తీసుకోవచ్చు. లేదా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి, ఆరోగ్యపరమైన ఇన్సూరెన్స్ సంబంధించి క్లెయిమ్ చేయటానికి వీటన్నిటికీ వీటిలో పనికొస్తుంది. ఇందులో కుజునికి సంబంధించి చేయటానికి, కుజునికి సంబంధించిన నక్షత్రాలలో చేయటానికి. కానీ ఇక్కడ త్వరితగతిన ఏర్పడటానికి, త్వరితగతిన మనకి అప్పులు లభించడానికి కూడా ఒక మంత్రం ఉంది. ఇందులో సింపుల్గా గణేష అనే దాంట్లో గ్లౌం గణేశాయ అనే పదం కాకుండా ఓం శ్రీం కీర్తీశ్వరియే శీఘ్రమే రుణయోగం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని చదువుకొని వారు ప్రయత్నాలు చేసుకున్నప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా ఒక ప్రత్యేకమైన నక్షత్రం మనం అందరూ చాలామంది శుభకార్యాలకు సంబంధించి భయపడే నక్షత్రం అది భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో ఏదైనా భరణి నక్షత్రం పర్టికులర్గా భరణి నక్షత్రం తీసుకున్నప్పుడు స్థిర లగ్నాలకు సంబంధించి భరణి నక్షత్రంలో ఎటువంటి అటు కానీ ఇటు కానీ దానికి సంబంధించి రుణ సదుపాయాల గురించి ప్రయత్నం చేసినట్లయితే ఇమీడియట్గా అయితే దాని అంటే మనం వెళ్ళి అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. దానికి ఏదో ప్రాసెసింగ్ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ త్వరితగతిన వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనకి వచ్చే వారం మనకు అవసరం ఏర్పడుతుంది, వచ్చే వారానికి అవసరం ఇమీడియట్గా కాదు అని అనుకున్నప్పుడు దానికి ఒక స్థిరమైన నమ్మకమైన బ్యాంకుల ద్వారా కానీ లేదా బంగారం తాకట్టు పెట్టడం అది కూడా నమ్మకమైన దాంట్లో కానీ లేదా దగ్గర బంధువులు స్నేహితులు వీరి దగ్గర నుంచి
ఆర్థిక సహాయం పొందటానికి వారి నక్షత్రం ఏదైనప్పటికీ భరణి నక్షత్రం. భరణీ నక్షత్రంలో స్థిర లగ్నంలో Hmm. వారు ప్రయత్నాలు చేసుకున్నప్పుడు మొదటిసారి అడిగిన వెంటనే అదొక అప్లికేషన్ పెట్టడానికి ఉపయోగపడే విధంగా అది ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ త్వరితగతిన ప్రాసెస్ అయ్యి, అంటే మనం అడిగిన ఫ్రెండ్ నా దగ్గర ఇప్పుడు అంత అందుబాటులో లేవురా, తర్వాత బహుశా ఒక 2-3 రోజుల్లో అని ఇస్తాను అని మాట ఇచ్చినప్పుడు ఆ 2-3 రోజుల్లో ఖచ్చితంగా అతను వర్కౌట్. ఇవ్వటం లాంటిది అనేది జరుగుతుంది. మరి స్థిర లగ్నంలో మరి అప్పులు చేయొద్దు అని చెప్పారు కదా ఇందాక. అందుకనే ఒక ప్రత్యేకత భరణీ నక్షత్రానికి మాత్రమే అని ఒక ఉందా? ఉమ్. అమెండ్మెంట్ చెప్పాను. Okay. భరణీ నక్షత్రానికి మాత్రమే Hmm. ఈ స్థిర లగ్నంలో ప్రయత్నం చేసుకుంటే అది ఇమీడియట్ గా అయితే రాదు. 2-3 రోజులు అయితే వస్తుంది. వాళ్ళు ఇస్తానన్న సమయానికి ఖచ్చితంగా ఇస్తారు. ఓకే. కానీ మన భరణీ నక్షత్రం కాకుండా మిగతా నక్షత్రాలలో అయితే స్థిర లగ్నం పనికిరాదు. అది పనికిరాదు. Right. అది ఒక ప్రత్యేకంగా వివరించబడిన ఒక Okay. సిద్ధాంతం అది. దాంట్లో మంచి ఫలితాలు రావటం అనేది చూశాను. కాబట్టి ఈ అప్పులకు సంబంధించిన విషయాలలో ఇది కేవలం పాజిటివ్ రిలేటెడ్. Hmm. దీన్ని మరొక రకంగా అప్లై చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అంటే చెయ్యొద్దు. ఉదాహరణకి Hmm. ఎక్కువ వడ్డీకి ఇచ్చే వాటికి సంబంధించి ఇటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు ఏ లగ్నం అయినప్పటికీ అది బెడిసి కొట్టే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి పరిహారాలు లేదా జోద క్రీడకు సంబంధించి, రేసింగ్ సంబంధించి బెట్టింగ్లు వీటన్నిటికీ ఇప్పుడు చెప్పిన లక్షణాలు కానీ పరిహారాలు కానీ ఏమాత్రం పని చేయవు, దానికి వర్తించవు. డిస్క్లైమర్ ముందే వేస్తారు, చూసుకోండి. ఇంకొక పరిస్థితుల్లో కూడా అప్పులు చేస్తుంటారు. పిల్లల ఫీజులు కట్టడానికి అప్పులు చేస్తుంటారు. ఆ సందర్భంలో ఏ సమయం ఉపయోగపడుతుంది? అది కూడా శుభకార్య నిమిత్తం అన్నానే నిమిత్తం చూసుకోవాలి. కాబట్టి పిల్లలకి ఫీజు కట్టడం కొన్ని సందర్భాల్లో మనకు అందుబాటులోకి డబ్బులు ఉండకపోవచ్చు, కానీ అక్కడ లాస్ట్ డేట్ దగ్గరకు వస్తుంది దానికి. కానీ ఇదే సమయంలో దీన్ని మరొక రకంగా చూసుకుంటున్నప్పుడు విదేశీ ప్రయత్నాలు చేయటం, ఉన్నత చదువుల గురించి విదేశీ ప్రయత్నాలు చేయటం, ఎడ్యుకేషన్ లోన్ పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ లోన్ ఆర్ వీసా కోసం Hmm. అప్లై చేయటం, Hmm. లేదా విదేశాల్లో ఉన్న పిల్లలకు లేదా మన బంధువులకు సంబంధించో వీటన్నిటికీ చేయటం. ద్విస్వభావ లగ్నాలలో Hmm. అప్పుడు శనికి సంబంధించిన నక్షత్రాలలో ఇర్రెస్పెక్ట్ కేవలం నైదన తార కాకుండా ఉన్న సందర్భంలో, వారికి నైదన తార కాకుండా ఉన్న సందర్భంలో మిగతా ఏ తార అయినప్పటికీ వారు ప్రయత్నాలు చేసుకున్నప్పుడు చాలా శుభ ఫలితాలు ఉంటాయి, త్వరితగతిన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అప్పుడు కూడా ముందు వివరించినట్లుగా గణపతయే అది చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వాళ్ళకి వెంటనే గణపతికి సంబంధించి ఏదైనా శాంతి విధానం లేదా మనం ముందు కోరిక మిగతా దేవుళ్ళకు ఏ విధంగా ఉన్నప్పటికీ గణపతికి మొట్టమొదట మనం రిక్వెస్ట్ పెట్టుకోవటం, ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ కోరికని తీర్చినందుకు కృతజ్ఞత గ్రాటిట్యూడ్ చూపించటం. కాబట్టి ఇక్కడ మనకి ఆర్థిక పరంగా మనకు అనుకూలత లభించిన తర్వాత మనం సింపుల్గా గరికను దగ్గరలో ఉన్న గణికతోటి వారికి ఆరాధన చేయటం, 2-3 ఉండ్రాలు కుదిరితే తయారు చేసి నివేదన చేయటం, మనకి మన మానసిక తృప్తి కొరకు ఆ విధంగా చేసినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి. మరలా అప్పు చేయవలసిన పరిస్థితులు అయితే రాకూడదు అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చెర లగ్నాలు ఏమిటి అనే డౌట్ వస్తుంది. చెర, స్థిర, ద్విస్వభావం చెప్పి మళ్ళీ ఒక్కసారి ఆర్డర్ చెప్పండి. చెర మేష లగ్నం చెర లగ్నం, ఆ లగ్నం నుంచి 4వ లగ్నం మరలా చెర లగ్నం అవుతుంది. మేష లగ్నానికి 4వది ఏది? కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి మరలా 4వది తులా లగ్నానికి 4వది మకరం. కాబట్టి ఈ లగ్నాలు చెర లగ్నాలు. మేషం, కర్కాటకం, తుల, మకరం ఇవి చెర లగ్నాలు. స్థిర లగ్నాలు మన గృహ ప్రవేశాలకి సంబంధించి వీటన్నిటికీ మనం ఖచ్చితంగా స్థిర లగ్నాలను పెట్టుకుంటాం. స్థిర లగ్నాలు వృషభ లగ్నం నుంచి 4వ లగ్నం సింహం నుంచి 4వది వృశ్చికం, తదుపరి కుంభం. దాని తర్వాత ద్విస్వభావ లగ్నాలు మిథునం, కన్య, ధనస్సు, మీనం. దట్స్ ఆల్. సో ఇది ఆర్డర్. సో
బావుంటుంది. అంటే ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అప్పులు, అప్పులు, అప్పులు ఎంతమంది ఎన్ని వీడియోలు చేస్తున్నా అప్పులు తీరట్లేదు, అప్పులు తీరట్లేదు చేస్తూనే ఉన్నాం. ఈ కంప్లెయింట్స్ చేస్తూ ఉన్నారు. అప్పులు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు గనక తీసుకుంటారు త్వరితగతిన తీరుతాయి. వాటిల నుంచి బయటపడతారన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరిగింది. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్కారం.